నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైదీలకు రక్షా బంధనాలు కట్టిన హోంమంత్రి అనిత. యువత మంచి చెడులను తెలుసుకోవాలని హితవు. లలితాపీఠంలో శోభయమానంగా జరిగిన శ్రావణ మాస పూజలు. అమ్మను దర్శించుకున్న వేలాది మంది భక్తులు. తీరంలో ఘనంగా సినీ గేయ రచయిత జాలాది జయంతోత్సవం. హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారంలో హోంమంత్రి అనిత యువ ఖైదీలకు రాఖీలు కట్టి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వారితో పాటుగా నగరంలోని పలువురు పోలీస్ సిబ్బందికి, ఆమె అంతరంగిక భద్రతా సిబ్బందికి రాఖీలు కట్టి సోదర భావాన్ని పెంపొందించారు. 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి వారితో ఒక సోదరుగా కాసేపు మాట్లాడారు. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించారు. యువత మంచి చెడులను తెలుసుకోవాలని, తెలిసి తెలియని వయస్సులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని ఆమె హితవు పలికారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ మంత్రి వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఖైదీల జీవితాల్లో మార్పు రావాలని, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయని, గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. సో కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయాలి. అన్న చెల్లెలకి, అక్క తమ్ములకి, అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి. అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి, అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రిజనర్స్తోని ఈరోజు అది నేను చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ NDPS కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని, కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయ విదారకంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే, వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు, చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు, మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, అబ్బాయి అమ్మ నాకు తెలియదు, నేను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను, అది కూడా పొరపాటే NDPS యాక్ట్లో. సో అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు, ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి. నిజంగా పరివర్తన ఎక్కడో ఒకరి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది. విశాఖ నగరంలో క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ అన్ని విధాల ప్రాధాన్యతనిస్తోందని, క్రీడాకారులకు అనువైన వసతులు అందుబాటులోకి తెస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు స్పష్టం చేశారు. గాజువాక సమీపం 65వ వార్డ్ వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సాస్ ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న అండర్-19 బాలబాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విశాఖ ఖ్యాతిని చాటుతూ క్రీడాకారులు విజేతలుగా రాణిస్తుండడం అభినందనీయమన్నారు. ఆయనతో పాటుగా పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాసరావులు కూడా మాట్లాడారు. అనంతరం అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, ఏపీబీఏ CEO చుక్కా శ్రీనివాసరావు, ఏసీఏవి కార్యదర్శి పల్లా శ్రీనివాస్,
కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, గంధం శ్రీనివాస్, పలువురు కోచ్లు, జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోటీల్లో మొత్తం 320 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. టూర్నమెంట్ కాకుండా కూడా ఈ ఒక మంచి అసెట్ మన విశాఖపట్నం సిటీకి, ఇన్ఫ్యాక్ట్ స్టేట్కి ఒక రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా నడుస్తుంది. దాంట్లో ఇందాక మేము మొత్తం విజిట్ చేసి కూడా వచ్చాను. లోపల మనకి ఓపెన్ ఎంపీ థియేటర్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, మనకి బాక్సింగ్, యోగా, జిమ్స్ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఒక చాలా మంచి ఎన్వైరన్మెంట్లో మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి మరీ ముఖ్యంగా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి దానికి కూడా మేము ఆలోచన చేశాము. దానిలో స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ కానీ, రీఫ్లోరినేషన్ కానీ, అదేవిధంగా ఎంపీ థియేటర్ కూడా ఎఫెక్టివ్ యూస్ చేసేలాగా కానీ, ఇక్కడ ఉన్న కరెంట్ సమస్య సంబంధించి సోలార్ ఏర్పాటు చేయడం కానీ అన్నీ కూడా మేము ఆలోచన చేస్తున్నాము. దాంట్లో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొస్తాము. ఆ స్కీమ్ బట్టి సెల్ఫ్ సఫిషియెంట్ మోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరగాలి, ఇక్కడ ఉన్న యూజెస్ కూడా ఏ విధంగా పెంచాలి అని దానికి కూడా ఒక మంచి ఆలోచన చేసి మేము కౌన్సిల్లో పెడతాము. సో దీనికి సంబంధించి మన ఇక్కడ ఈ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా కూడా మొత్తం సిటీ ఏరియాలో కూడా చాలా చోట్ల మన దగ్గర ఓపెన్ సైట్స్ ఉంటాయి. అక్కడ బాక్స్ క్రికెట్ కానీ అట్లాంటివి పెడితే కూడా జనాలకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యూజ్ అవుతుంది. అయితే ఈ టోర్నమెంట్ చూసిన తర్వాత ఇందులో క్రీడాకారుల యొక్క వారి యొక్క ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మనం ఇలా టోర్నమెంట్లు ఇంకా మనం ప్రోత్సహించాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఖచ్చితంగా ఇలాంటి క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనే మొదటిసారిగా 2% రిజర్వేషన్ జాబ్స్లో క్రీడాకారులకు పెట్టడం జరిగింది. అదే దాన్ని ఇప్పుడు 3% చేశారు. ఇవే కాకుండా అనేక ప్రోత్సాహాలు గవర్నమెంట్లు ఇస్తున్నాయి. అంటే ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు, అలాగే ఏదో ఒక గవర్నమెంట్లో పోస్ట్ ఇస్తున్నారు. నేషనల్కి వెళ్ళినా సరే వాళ్ళకి పారితోషికం ఉంది, అలాగే జాబ్ కూడా ఉంది. కనుక క్రీడాకారులకి బంగారు భవిష్యత్తు ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వాలు ముందు ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అయితే ఇలాంటి క్రీడా మైదానాలు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలామంది క్రీడాకారులు ఇదేమైనా ప్రైవేటైజ్ చేసేస్తారేమో అని, ప్రైవేటైజ్ చేయడం అంటే దీన్ని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పి రన్ చేస్తారా అని ఒక ఆందోళన ఉన్నారు. అందుకే కమిషనర్ గారు చెప్పాం, ఇలాంటి క్రీడా ప్రాంగణాలని మెయింటైన్ చేసి దానికి వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడం కోసం ఆదాయ వనరులు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భవిష్యత్తులో మేము ఈ క్రీడా ప్రాంగణం పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 కోసం తుంగభద్ర వారియర్స్ క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుంగభద్ర వారియర్స్ యాజమాని శేషకుమార్ మాట్లాడుతూ, తుంగభద్ర వారియర్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆడే ఒక క్రికెట్ జట్టని, దీనికి కో ఓనర్గా శేషకుమార్, సహ యజమానిగా సిద్ధార్థ మురకొండ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ జట్టు ఏపీఎల్ సీజన్ 4లో స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఆడుతోందని, ఈ రోజు నుండి ఈ నెల 23వ తేదీ వరకు 7 టీమ్స్ ఆడుతారని చెప్పారు. ఈ మ్యాచ్లు అన్నీ కూడా ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో ఆడుతాయని చెప్పారు. తుంగభద్ర వారియర్స్ కు సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు మ్యాచ్ జరుగుతుందని, ఫైనల్ మ్యాచ్ ఈ నెల 23 జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహిబ్ కుమార్, కో ఓనర్ శేషకుమార్, విజేత సూపర్ మార్కెట్ ఓనర్ సిద్ధార్థ్ మురకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్లో గెలుపొంది ట్రోఫీని సాధిస్తామని తుంగభద్ర వారియర్స్ కోచ్ ఏజీ ప్రదీప్, కెప్టెన్ మహిబ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ కోచెస్ కానీ అదే టీంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ కొత్త తరహా ఈ టోర్నమెంటు రావడం అనేది చాలా సంతోషం. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున క్రీడలకి ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ క్రీడలకు పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రోత్సాహం ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఏసీఏ కూడా పెద్ద ఎత్తున క్రికెట్ స్టేడియంస్ కూడా నిర్మాణాలు చేయడం, అలాగే ఎక్కడికక్కడే ప్రతి జిల్లాలో కూడా స్టేడియంస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా ఏసీఏ ఫ్యూచర్లో
ఇండియాలో మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఆశిస్తూ తుంగభద్ర వారియర్స్కి అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి శేషు ఫ్రాంచైజర్కి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ తప్పకుండా ట్రోఫీ సాధిస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ టీంకి ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మేము లాస్ట్ 1 వీక్ నుంచి క్యాంప్ చేస్తున్నాం. తుంగభద్ర ఓఆర్ఎస్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు 1 వీక్ బిఫోర్. ఆ క్యాంప్లో మేము మాకు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ మా హాస్పిటాలిటీ కానీ చాలా బాగా చూసుకున్నారు. దానికి మేము తుంగభద్ర ఓఆర్ఎస్ అఫీషియల్స్కి కానీ ఓనర్స్కి కానీ స్టాఫ్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ టోర్నమెంట్కి వస్తే మా ప్లాన్స్ ఒకటే, మా టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో. సో మేమందరం క్యాంప్ చేసినప్పుడు కూడా మా స్ట్రాంగ్ జోన్స్ ఏంటి అవన్నీ కూడా బాగా చూసుకున్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేము ఖచ్చితంగా కప్ తీసుకొని వస్తాం. విశాఖ లలితా పీఠంలో శ్రావణ మాస పూజలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామిల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తారు. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లలితాదేవి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృత అభిషేకాలు, సహస్ర కుంకుమార్చనతో పాటుగా ప్రత్యేక పూజ నిర్వహించారు. పీఠంలోని పద్మావతి దేవిని గాజులతో అలంకరించారు. ఇంతటి పర్వదినాన పలు దేవతామూర్తులను దర్శించుకొని భక్తులు పరవశించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం పూజ హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బాసిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ దేవతామూర్తుల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పీఠంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఆధ్యాత్మిక చింతనను పెంపొందించి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ఎల్లప్పుడూ శ్రీ లలితాపీఠం ముందంజలో ఉంటుందని జనమెరిగిన సత్యమని చెప్పారు.
ఏం కోరిక ఉన్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. వరలక్ష్మి వ్రతం ఇంతమంది భక్తులు తరలి రావడానికి ఏంటి వరలక్ష్మి వ్రతం అంత మహిమ తల్లి. వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది, ఇంక ఈ తల్లి అంటే అందరికి ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా అలాగుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా, మా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారు అని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. లలితమ్మ గుడి చాలా శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక ఈ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంకెలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాం. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ లలితాపీఠంలో శ్రీ 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 జగద్గురువులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తరపీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రాతకాలం ముందే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే అమ్మవారికి బంగారు శాటికతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, అలాగే పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకార కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారని మనవి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్త్రీలకు సర్వసౌభాగ్యమైనటువంటి వరలక్ష్మీదేవి ఎంతో ఆశీస్సులు కలగాలని భక్తులందరికీ కూడా ప్రార్థిస్తూ, యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాగే 50 మంది భక్తులకి కూడా లలితామ్మవారి ఆశీస్సులు, అలాగే పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, రేపు అనగా 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి సందర్భంగా, శ్రావణ పౌర్ణమి శనివారం, లక్ష్మీ హయగ్రీవ జయంతి శ్రవణ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమందే కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం, అలాగే మణిద్వీపంలో చక్రరాజానికి నవావరణార్చన కార్యక్రమం, అలాగే రేపు ఉదయం స్వామివారి యొక్క శ్రీభూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా, శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే లక్ష్మీ హయగ్రీవ జయంతి సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ప్రతి పౌర్ణమికి అమ్మవారు జరిగేటువంటి శ్రీచక్ర నవార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు అలాగే స్వామివారి కృపకు పాత్రలవుతారని మనవి. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 50వ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా విశాఖ నగరంలోని సరస్వతి పార్క్ ఆవరణలో విశాఖ జిల్లా మహేష్ బాబు కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. సంబరాలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందంలో అభినయంలోనూ తిరుగులేని వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకున్న ధృవ తారలు కృష్ణ మహేష్ బాబులని కొనియాడారు. కేవలం నటనలోనే కాకుండా ప్రజాసేవలో కూడా తమదైన మానవత్వాన్ని చాటుకున్న మహేష్ బాబు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
భవిష్యత్తులోని మరిన్ని మంచి సినిమాల్లో నటించి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆకాంక్షించారు. చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూసిన సందర్భాలను వాసుపల్లి నెమరు వేసుకున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కూతురేనా చెల్ల అంటే దట్స్ సచ్ ఎ గ్రేట్ హీరో, ద రియల్ హీరో అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 4500 గుండెల్ని ఊపిరిచ్చినటువంటి హీరో అన్నమాట. చిన్నారుల గుండెలు కాపాడాడన్నమాట. అంటే 60 సంవత్సరం 70 సంవత్సరం వచ్చినప్పుడు గుండె కాపాడడం గ్రేట్ కాదు, ఒక చిన్నారికి ఒక 80 సంవత్సరాల లైఫ్ ఇచ్చాడు. అలాగా 4500 చిన్నారులకి ఏం చెప్తాం, వాళ్ళే భారత ప్రధానమంత్రులు కూడా అవుతారేమో ఫ్యూచర్లోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానాయకులు అవుతారేమో ఫ్యూచర్లోనే. అలాంటి వాళ్ళని గుండెల్ని కాపాడినటువంటి మహా హీరో. 25 సంవత్సరాల నుంచి మాకు వెన్నుతట్టి నడిపిస్తూ 2003 నుంచి దాదాపు సార్ ప్రతి ఒక్క విషయానికి ఆయన అధ్యక్షతన ప్రతి కార్యక్రమం చేసి తీరుతాం కూడా. ఈ యొక్క కార్యక్రమమే కాదు, మేము మమ్మల్ని ముందు మీకు ఏమైనా పర్వాలేదు, నేను ఉన్నాను మీ వెనకదలా అని మమ్మల్ని ముందు ఉంటూ నడిపించి ప్రతి అభిమానికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేనున్నాను, మీరు మీ అప్పారావు గారు మీరు జరిపించండి, ప్రతి అభిమానిని తన సొంత సోదరులాగా భావించి మమ్మల్ని ముందు నడిపిస్తున్న మా గణేష్ కుమార్ గారికి మహేష్ బాబు 50వ జన్మదిన సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దక్షిణ నియోజకవర్గం డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంత గొప్పగా రక్తదాన శిబిరం జరుగుతున్నది. ఈ రక్తదాన శిబిరంలో మహేష్ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా వచ్చి, సీనియర్ అభిమానుల నుంచి ఇప్పుడున్న మహేష్ అభిమానుల వరకు అందరూ కూడా వచ్చి ఈ రక్తదానంలో పాల్గొని ప్రాణదానతలు అవుతున్నారు. అలాగే మా యొక్క దక్షిణ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా మాకు ఎప్పటికీ ఆయనే ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి మంది ఆపదలో ఉన్నా ఆదుకునే వ్యక్తి ఆయనే. నేనున్నానంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, వారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని గడపకు వెళ్ళి వారికి తోచినంత సహాయాన్ని అందజేసి వారి యొక్క కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో ఒకే ఒక వన్ మ్యాన్ ఆర్మ్యాన్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. కూటమి పాలనలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం వచ్చిందని, మళ్లీ గోల్డెన్ డేస్ వచ్చాయని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైబీవి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13,000 గ్రామ పంచాయతీలకు గత వైసీపీ ప్రభుత్వంలో చీకటి రోజులేనన్నారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలలో ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని వైసీపీపై మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో సంవత్సర కాలంలో ఎన్నో నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాక ఉపాధి పథకం క్రింద 4,600 కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ, నీటి పంపులతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజల జీవితాలలో కుటుంబ ప్రభుత్వం వెలుగు తెచ్చిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, పంచాయతీరాజ్ ఛాంబర్ స్టేట్ జనరల్ సెక్రటరీ బిడు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం గురి చేయటం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు 4,600 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వాటితో రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా కట్టుకోవటం జరిగింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు 2 విడతలు, ఒకసారి 990 కోట్లు, ఇంకోసారి 1,160 కోట్లు విడుదల చేయటం జరిగింది. వీటితో కూడా మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని కొందరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎవరో నమ్మవద్దు. మనకి రావాల్సిన ఇంకా 15వ ఆర్థిక సంఘం నిధులు 3వ విడతవి
1121 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి విషయంలో మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఈ 1121 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టమైనటువంటి హామీని ఇవ్వటం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాట విశ్వసించి సర్పంచులు ధైర్యంగా భరోసాగా ఉండండి. ఎవరిలో కూడా సర్పంచులు భయపడిన అవసరం లేదు. మనకు రావాల్సిన నిధులు వస్తాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 8,660 కోట్ల రూపాయలు దోచేసి దిగమింగి దొంగిలించినారు. ఒక్క రూపాయి కూడా మనకివ్వాల. ఆ రోజున మన సర్పంచులు అందరం పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పోరాటాలు చేశాం. కానీ ఈ రోజున ఎటువంటి ఆందోళన ఉద్యమాలు పోరాటాలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి రావాల్సినటువంటి ఉపాధి హామీ నిధులు ఇచ్చారు. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చారు. అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చారు. ఇంకా మిగతావి కూడా రావాల్సినవి తప్పనిసరిగా ఇస్తారు. మనకు పెండింగ్ ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు 1120 కోట్ల రూపాయలు కూడా ఇస్తారని చెప్పి, అమ్మ పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టలేదు. పెట్టేటటువంటి అమ్మని ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నెల, 2 నెలలు, 3 నెలలు లేట్ అయిందని చెప్పి మనం అనవసరంగా విమర్శించి, మనం తిట్టి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళ మనసులు విరిచివేసే, మనకు నిధులు ఇచ్చిన వాళ్ళకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిధులు ఇవ్వని వాళ్ళ మీద మన ఉద్యమాలు, ఆందోళన, పోరాటాలు తప్పనిసరిగా చేస్తాం. సందర్భంగా ఉపాధి హామీ నిధులు, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు, అలాగే స్టాంప్ డ్యూటీ నిధులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నాయకులు అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్గా 4 సంవత్సరాలు చేశామండి. కానీ ఒక్క అభివృద్ధి పని కూడా మేము సర్పంచ్గా చేయలేకపోయాము. ఎందుకంటే అప్పుడు విధులు ఏమీ లేవు. మాకు అంతా వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు నడిపించారు. అలాగే మాకు అధికారాలు కానీ నిధులు ఒక్క రూపాయి కూడా మాకు విడుదల చేయలేదు. మా పంచాయతీల నిధులనే ఇంకా కాజేశారు. అటువంటిప్పుడు మేము పంచాయతీల్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం? కానీ మేము బాధపడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే మేము ఏ పనులు చేశామంటే, ఒక రోడ్లైనా, డ్రైన్లైనా పంచాయతీలు చేశామంటే అది కూటమి ప్రభుత్వం దయ వల్ల. వారు మాకు టైంకి నిధులను విడుదల చేశారు. మా అధికారాలు మాకు తిరిగి ఇచ్చారు. అలాగే మా పంచాయతీలు కానీ, మా గ్రామ ప్రభుత్వాలకు కానీ ఎటువంటి అధికారాలు ఉన్నాయో, ఎటువంటి నిధులను విడుదల చేయాలో వారు సక్రమంగా విడుదల చేసి మా పంచాయతీలకు పునర్వైభవం తీసుకొచ్చారు. అటువంటి పంచాయతీ రాజ్ మినిస్టర్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా సమాజ సేవ కోణంలో చూసినప్పుడే ఆ వృత్తికి సార్థకారత లభిస్తోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నేటి సమాజంలో ఆరోగ్య పరిస్థితులు అనే అంశంపై గాజువాక సమీపం కూరమన్నపాలెంలో 4S ఆసుపత్రిలో సదస్సు నిర్వహించారు. డాక్టర్ పులిచెర్ల మురళీకృష్ణ, రాజేశ్వరిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. కష్ట సమయంలో ఆసుపత్రికి వచ్చే వారిని అక్కున చేర్చుకొని ముందుగా వారి పట్ల ప్రేమను చూపాలని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రోగుల పట్ల మానవతనీయను చూపాలన్నారు. ఆసుపత్రిని ఏర్పాటు చేసిన ఆనతి కాలంలోనే రోగులకు సేవలందించడంలో మంచి పేరును సంపాదించారని నిర్వాహకులను కొనియాడారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి పునర్జన్మనిచ్చేది వైద్యులేనని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బోండా జగన్, లేళ్ల కోటేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాస్, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోజు శ్రీ శివశంకర్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ పురస్కరించుకొని ప్రత్యేకమైన సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది. అలాగే ఫార్మసీపై అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ ఒక సంవత్సరంలో ప్రత్యేకమైన సర్జరీలు చేయడం జరిగింది. అలాగే మోర్ దెన్ 2000 పేషెంట్స్ ఓపీ చూడడం జరిగింది. అలాగే ఇన్ పేషెంట్స్గా 600 మంది జాయిన్ అయ్యారు. అబోవ్ మోర్ దెన్ 500 మందికి ప్రత్యేకమైన సర్జరీ చేయడం జరిగింది. అలాగే
ఐరిస్ కేసెస్, బర్న్ కేసెస్ అండ్ లేజర్ సర్జరీ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకమైన అందుబాటులో క్యాన్సర్ క్లినిక్ కూడా ముందు రాబోతున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ముందు వస్తున్నాయి. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ హార్ట్ అటాక్లు జరుగుతున్నాయి. అలాంటి వాటిని నివారించడానికి ముందుగా క్యాత్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలతో పాటు కుర్మాన్పాలెం సెంటర్లో నేషనల్ NABH క్వాలిఫైడ్ హాస్పిటల్ మన పోరెస్ హాస్పిటల్ అవడం చాలా గర్విస్తున్నాము. ఇక్కడ యొక్క సర్వీసులు అన్ని క్యాష్లెస్ ఇన్సూరెన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము. ఎవరైతే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో రండి. కొత్తగా ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి. మీరు భయపడొద్దు. ఎంత ఆపరేషన్ అయినా పర్వాలేదు. ప్రతి మనిషికి సెక్యూరిటీ ఏంటంటే వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్. సో మీరు తక్కువ ఇన్సూరెన్స్ చేసుకుని మన ఆపద వచ్చినప్పుడు అది ఉపయోగించుకుంటే మనం భయపడక్కర్లేదు. లైఫ్ గ్యారంటీ ఉంటుంది. కానీ మీ అందరూ తెలియవరుస్తాయి. యావత్ రాష్ట్ర ప్రజలంతా అద్భుతమైన మెజారిటీతో కూటమి పాలన కోరుకున్నారని, 5 సంవత్సరాలు పాలించమని పీఠాన్ని అప్పజెప్పారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని వైసీపీ నేతలు గౌరవించాలని, అలా కాదు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ నేతలకు జైలు జీవితం అలవాటైపోయిందని, ఎప్పుడు పడితే అప్పుడు జైలుకు వెళ్లి వచ్చేస్తామని వైసీపీ నాయకులు అనుకుంటున్నారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి దర్జాగా వెళ్లిపోయిన చరిత్ర వైసీపీ పార్టీ వాళ్లకు ఉందని ఎద్దేవా చేశారు. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకుని మారుతారన్న సద్భావంతో ప్రవర్తిస్తున్నాం తప్ప మరొకటైతే కాదని అన్నారు. వాళ్ళలో ఉన్న ఇతర పెద్దలు కానీ మరి ఇది గమనిస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ సమాజం అంటే దరిద్రులు అంటే ఎందుకో మరి అంత చులకన, నోటితో ఒక మాట చెప్తారు, చేతితో దెబ్బ కొడతారు. ఇంత ఘోరమైన పరిస్థితిని మనం ఏ ఊళ్ళో కూడా చూడలేదు. పైపెచ్చు కరుణాకర్ రెడ్డి గారు మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా సూక్తులు చెప్తూ ఉంటారు. నిజంగా అతనే ఒక బ్రాహ్మణ పండితుడిలాగా అసలు తిరుపతిలో నేనే ముఖ్యమైన పండితుని అనే పద్ధతిలో మాట్లాడి మరి ఆయన కొడుకుల చేత ఇటువంటి దౌర్జన్యాలు జరపడం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటే మీ అంచనా తప్పు అవుతాయి. మేము మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే ఆడు ఏది పడితే అది చేస్తామనుకుంటే కాదు. సమయం వస్తుంది, తప్పు జరిగితే డెఫినెట్గా ఆ తప్పుని సరిదిద్ది తప్పు ఎవడైతే చేస్తాడో వాడిని తప్పనిసరిగా శిక్షించే ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. కాబట్టి మీరు మరొకసారి మీ పార్టీ పెద్దలు కానీ మీరు కానీ ఇటువంటి చర్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, ప్రజలు అంటే మీకు ఎలాగూ భయం లేదు, కనీసం రేపు ఈ మీడియా ఉంది, ఇతర సంస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాటికైనా భయపడకపోతే మరి ఈ సమాజాన్ని మీరు ఎక్కడ తీసుకెళ్తారో, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అపస్మా ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఫ్రీ ప్రైమరీ టీచర్లకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అపస్మా బాధ్యతలు చూస్తున్న కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విశాఖ యాజమాన్యం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. నిరంతర విద్యార్థి అయిన ఉపాధ్యాయులకి ఇలాంటి శిక్షణ తరగతులు ఇవ్వడం వల్ల ఉపాధ్యాయులకు స్కిల్స్ పెరుగుతాయని చెప్పారు. తద్వారా వారి బోధన మరింతగా పిల్లలకు చేరువవుతుందని తెలిపారు. ఇలాంటి శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని సమాజానికి మంచి పౌరులను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీచర్లు పాల్గొన్నారు. 35 ఏళ్ళ నుంచి ఈ 35 ఏళ్ళ నుంచి రెగ్యులర్ సెప్టెంబర్ 9th ఎప్పుడో జరిగింది. అమూల్య ఇంగ్లీష్ మీడియం అయింది. అపస్మా అనేది మన రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అసోసియేషను. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్కి అనుబంధంగా ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అపుస్మాకి మన జిల్లా అసోసియేషన్ విపుస్మా అనేది అనుబంధంగా ఉంది. దాదాపుగా గత 18 ఏళ్ల నుండి ఈ అసోసియేషన్ ద్వారా అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్కి కూడా కావలసినటువంటి లేటెస్ట్ స్కిల్స్ ఒకటి అందించడానికి, తర్వాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అసోసియేషన్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే మామూలుగా మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మిగతా ఎక్కువగా రిసోర్స్ పర్సన్స్ వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నవాళ్ళు దొరికేవాళ్ళు. అలా కాకుండా మా అసోసియేషన్లోనే మా స్కూల్ కరస్పాండెంటే ఒక ఫ్యామిలీ పూర్తిగా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు, నేర్చుకున్నారు, ఇంప్రూవ్ చేశారు. దాదాపుగా 15 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసేలాగా చేశారు. వారు మన రామనాయుడు గారు, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్. సో ఆయన ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుండి మన దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఈ విధంగా టీచర్స్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రైమరీకి అలాంటి అవకాశాన్ని మనం మన జిల్లా స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మిత్రులందరూ కూడా సహకరించారు. దాదాపుగా అందరూ చాలా సంతోషంగా మనమేంటి, మన టీచర్స్ ఏంటి, ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అనేది టీచర్స్ అనుకోకుండా, కరస్పాండెంట్స్ అనుకోకుండా ఆ టీచర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అపుస్మాలో ఇదొక టీఈపీ, ఎంఈపీ, ఎస్సీపీ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము. అంటే టీచర్ ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక గొప్ప నోబుల్ ప్రొఫెషన్. మరి టీచరే ఎంతోమంది బాలికల్ని, గొప్ప విద్యార్థికుల్ని తయారు చేయడానికి టీచరే కారకులు. మరి అటువంటి టీచర్స్కి ఎన్రిచ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖ యూనిట్లో. సో దాంట్లో సుమారుగా ఒక 45 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 550 మంది టీచర్స్ ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేసి టీచర్ని ఎన్రిచ్ చేసుకోవడానికి, గుడ్ టీచర్స్ గ్రేట్ టీచర్స్గా మలుచుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది రాజారావు ఆశయ సాధనకు యువత కృషి చేయాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జాలాది జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1932 ఆగస్టు 9వ తేదీన కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో జాలాది జన్మించారని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించి 1970లో మద్రాసు వెళ్లి రంగస్థలానికి గోస్ట్ రైటర్గా పనిచేశారని అన్నారు. సుమారు 275 సినిమాలకు ఎన్నో పాటలను వ్రాసి తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని మహనీయుడు జాలాది అని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళ ప్రపూర్ణ బిరుదును పొందారని తెలిపారు. జాలాదికి జానపద బ్రహ్మ, నవరస కవి సామ్రాట్ వంటి బిరుదులు ఉన్నాయని చెప్పారు. సినీ సాహితీ రంగంలో సేవలందించిన జాలాదికి పద్మశ్రీ అవార్డు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాలాది శ్రీనివాసరావు, జాలాది కుమారి, జాలాది విజయ, జాలాది నిర్మల, జాలాది ఉమా తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 1800 పాటలతో పాటు ఒక అద్భుతమైనటువంటి పాట మాకు తెలిసింది మేజర్ చంద్రకాంత్లో ఉంది, పుణ్యభూమి నాదేశ్వరి. దాంతో మాకు అంతకు ముందు వరకు మాకు అంత అవగాహన లేదు. నా ఉత్తరాంధ్రతో పాటు దేశం గర్వించదగ్గ విధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం కుటుంబ సభ్యులతో మేమందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో పద్మశ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. అది వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కవిగా ఆయన ఒక అద్భుతమైన రచయిత. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కూడా అలా రాసేవాళ్ళు లేరు, ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు అప్పట్లో పాట రాసిస్తే మ్యూజిక్ కట్టేసేవాళ్ళు, ఇప్పుడు మ్యూజిక్ అన్నీ ఇస్తే దానికి అనుగుణంగా 2 ముక్కలు రాసేవాళ్ళు తప్ప. అలాంటి గొప్ప వ్యక్తులకి ఖచ్చితంగా భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా పద్మశ్రీ ఇవ్వాలన్నది మా డిమాండ్. ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పి తెలియజేస్తాం. ఉత్తరాంధ్రలో వీరఘట్టం రాయవలసిలో టీచర్గా జాబ్ చేస్తూ అక్కడున్న పల్లె పదాలను తీసుకొని ఆయన తెలుగు సాహితీ చరిత్రలో, కళారంగంలో
జానపద కవిగా ఆ పల్లె పదాలతోనే పాటలు రాస్తూ జానపద కవిగా ఒక ముద్రను వేసుకోవటం అనేది జరిగింది. నాన్నగారి పాటల్ని చూస్తే మొట్టమొదటి పాట పల్లిసీమ అయిన సూరట్టుకు జారతాది సితుకు సితుకు వానచుక్క పాటతో స్టార్ట్ చేసిన విడుదలైంది ప్రాణం ఖరీదు యాతమేసి తోడిన ఏరి ఉండదు పొగులు పొగులు ఏడ్చిన పొంత నిండదు పాటతో చిరంజీవి మెగాస్టార్ గారికి మొట్టమొదటి డూయట్ కూడా ఎన్నియల్లో ఎందాక పాటతో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ తరం పిక్చర్స్ మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సినిమాలన్నీ జయబేరి మూవీస్ ఇలా ఒకటి కాదు మురళీమోహన్ గారికి ఎన్నో 1800 పాటలు రాసిన కవిగా మనందరికీ సుపరిచితులే. కవి గారి పాటల్ని చూడాలన్నా ఆయన ప్రస్థానాన్ని చూసుకుంటూ వెళితే స్వతంత్ర సమరయోధుల వారసుడిగా వాళ్ళ తండ్రి గారి బాటలో నడిచి ఒక కొరియర్ బాయ్గా ఆయన పనిచేసి బహుశా దానివల్లేమో కావచ్చు ఆయన పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అన్నారు. అంతేకాకుండా చేతి చిటికెనేలు కలిస్తే కళ్యాణం కాలి బుట్టన వేలు కలిస్తే నిర్యాణం అన్న మాటల్ని ఆయన చెప్పడం జరిగింది. జీవిత చరిత్రలోనే మనం చూస్తే మన జీవిత గమనంలో జీవిత ప్రయాణంలో చూస్తే చిన్న అక్షరాలతో చిన్న పదాలతో జీవిత అర్థాలని చెప్పే వ్యక్తిగా జాలాది గారిని మనం ఈరోజు చూస్తూ ఉంటాము. పద్మశ్రీ అవార్డు కోసం కూడా మేము దాన్ని ప్రభుత్వాన్ని అడగటం జరుగుతుంది. అడగండి అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి ఎప్పుడూ మేము అడగలేదు. ఇదే మొట్టమొదటిసారిగా మీ ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మేము చెప్తున్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే జాలాది గారు విశ్వమోహిని అనే ఒక కావ్యాన్ని కాకులమ్మ అనే ఒక కావ్యాన్ని రాయటం జరిగింది. ఆ కావ్యాల ఆధారంగా వాటి ఇదిగా కూడా మేము మా పెయిన్ని తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖైదీలకు రక్షాబంధనాలు కట్టిన హోంమంత్రి అనిత. యువత మంచి చెడులను తెలుసుకోవాలని హితవు. లలితాపీఠంలో శోభయమానంగా జరిగిన శ్రావణ మాస పూజలు. అమ్మను దర్శించుకున్న వేలాది మంది భక్తులు. తీరంలో ఘనంగా సినీ గేయ రచయిత జాలాది జయంతోత్సవం. హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.